ఫ్రెండ్స్ నమస్తే అండి, ఎలా ఉన్నారు? బాగున్నారు? నేనైతే బాగున్నా. మీరు ఎలా ఉన్నారండి? చాలా రోజులు అవుతుందండి చిక్కుడుగా కాకరకాయ కూర ఉంటుంది. చిట్టి చిట్టి కాకరకాయ, బుడ్డి బుడ్డి కాకరకాయ అంటే అది ఎక్కువ చేదు ఉండదండి, చాలా బాగుంటాయండి. మా ఇంటి పక్క ఆవిడండి, మా ఫ్రెండ్ని అడిగితే సరే ఈసారి తరే హరి వదిన అని మొన్న తెచ్చిందండి. సరే రేపు సండే కదా, ఈరోజు చాలా రోజులు చికెన్ చేసుకోక రేపు చికెన్ వండుకుంటాం, పిండి మీరు ఆగమైపోతే కాయాలని చెప్పి వెంటనే చక్క నీళ్ళగా శుభ్రంగా నీటికి చిరగడి చిన్న చిన్న ముక్కలు కట్ చేసిందండి. ఇదిగోండి ముక్కలు కట్ చేసిన తర్వాత ఇదిగోండి చక్క 2 ఉల్లిపాయలు, కాస్త ఎండుమిరపకాయలు, ఎల్లుపాయలు, ఆవాలు, జీలకర్ర వేసి చక్క ఈ విధంగా తాలింపు పెట్టేసింది. ఈ తాలింపు వేగిన తర్వాత అప్పుడు మా కాకరకాయ ముక్క వేసేద్దామండి. ఇదిగోండి చక్క పసుపు వేసేసరికి కొంచెం చక్క చిన్న చిన్న ముక్కలుగా మగ్గుతూ ఉన్నాయండి. మగ్గిన తర్వాత కొంచెంసేపు ఆగిన తర్వాత కొంచెం సాల్ట్ అయితే తొందరగా మగ్గిపోతుంది. సాల్ట్ అయితే కూర తొందరగా మగ్గిపోద్ది. నేను ఒకసారి మాదిరిగా చెప్పిందండి. అప్పటి నుంచి నేను కొంచెం పసుపు వేసినాక 2 నిమిషాలుగా సాల్ట్ వేస్తానండి. మగ్గిన తర్వాత అప్పుడు కారం వేసుకుందాం. ఇది కొంచెం చక్క సాల్ట్ను పసుపు వేసిన చక్క మగ్గిపోయిందండి. కొంచెం 2 చెంచాలు కారం వేసామండి. చక్క ఇదంతా కలిసేటట్టుగా తిప్పేసుకుందాం. ఇప్పుడు చిట్టి కాకరకాయలు ఆరోగ్యానికి చాలా మంచిది. మనం తింటమే కాదండి, పిల్లలకు కూడా పెడితే చాలా ఆరోగ్యం చాలా మంచిది. నులుపులు గట్ట పోతాయి అంటే చాలా మంచిదండి. కాకరకాయ మేము అసలు నెలకోసారి వండుకుంటామండి, కాకపోతే పిల్లలకు తినిపించలేకపోతున్నామండి. మాకైతే బాగా ఇష్టం. మా బాబు తినండి, నా అల్లుళ్ళు 2 తినండి, మా తమ్ముడు, నేను, మా పాప ఈ 2 గారు నలుగురు తింటామండి ఇష్టంగా. ఇదిగోండి ఈ విధంగా అయితే మేము కాకరకాయ కూర చేసేసుకున్నామండి. మేము చేసే విధానం చెప్పే విధానం మీకు అయితే ఒక లైక్ ఇచ్చాను. ప్లీజ్ సబ్స్క్రైబ్.